నీ చిత్తానికి లోబడే కృపనీయము నాయనా అని దేవుని సన్నిధిలో మొరపెడదాం. సంసోను వలె పాపములో పడిపోతామేమో, దావీదు వలె పాపములో పడిపోతున్నామేమో. ఆ శోధనలో పడిపోకుండా నాయనా, ఈ లోక వ్యామోహాల్లో పడిపోకుండా, లోకానుసారముగా శరీరానుసారంగా మేము జీవించకుండా తండ్రి మీ కొరకు బ్రతికే కృపను మాకు దయచేయమంటూ ప్రతి ఒక్కరము కూడా దేవుని సన్నిధిలో కృపలో నిపమించకయే నీ కృపలో నా పరాధములను క్షమించు, నా పరాధములను క్షమించు. బాధను హింసను ఆయనను చేస్తూ వస్తున్నప్పుడు, మరి కొరడాలతో కొడుతూ ఉంటున్నప్పుడు, ఆయన నడవలేని స్థితిలో ఉంటున్నప్పుడు, మరి ఆయనను అనేకమైన హింసలు పెడుతూ ఉంటున్నప్పుడు, మరి ఆయన సిలువలో పేరుకు ప్రభువుని నమ్ముకున్నాము, ప్రభువుని వెంబడిస్తూ ఉన్నాము, మందిరానికి వెళ్తున్నాము, బాప్తిస్మం తీసుకున్నాము, అన్ని కార్యక్రమాలు చక్కగా నిర్వహిస్తూ ఉన్నామని చెప్పుకుని కనీసమైనటువంటి విధముగా మన కుటుంబస్తులను కూడా క్షమించలేని స్థితిలో ఉంటే అది దైవ లక్షణము. కానీ ఉద్యోగ వ్యాపారాల్లో కావచ్చు, సంఘములో కావచ్చు, మీకు ఇవ్వబడిన బాధ్యతలను సంపూర్ణము చేయడానికి మీరు కూడా ముందుకు రావాలని ఆహ్వానిస్తున్నారు.